దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున మనమందరం కూడా మరి ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన సహవాసంలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా భయముతో, భక్తితో, తగ్గింపుతో, వినయముతో, విధేయతతో వాక్యాన్ని మనం విందాం. బలలో కూడా మనం పాల్గొనవలసిన వారమై ఉంటున్నాం. ముఖ్యంగా బలలో పాల్గొనే ప్రతి బిడ్డ కూడా మీ హృదయంలో, మీ మనస్సులో దేవుని గోజాడుతూ ఉండాలి. అయ్యా, నీ యోగ్యత మాకు అనుగ్రహించి, నీ అర్హత మాకు అనుగ్రహించి, ప్రభువా నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని సరిచేసి, సరిదిద్ది, సమకూర్చి, బాగుపరిచి, స్వస్థపరిచి, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మమ్మల్ని స్వస్థపరిచి, బాగు చేసి, నీ శరీరాన్ని తినే యోగ్యత, నీ రక్తాన్ని త్రాగే అర్హత మాకు అనుగ్రహించు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మీరు ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నా. ఎందుకంటే మనకందరికి బాగా తెలిసిన విషయం, ఆయన బల్లో చెయ్యి వేయాలంటే నిజంగా మనకి ఎటువంటి అర్హత లేదు. ప్రతిరోజు ఏదో ఒక రకంగా చూపులో, వెనుకల్లో, మాటలో, చేతల్లో, క్రియల్లో, నడకలో, పడకలో ఏదో ఒక విధంగా దేవునికి మనం అయిష్టంగానే ఉంటూ ఉన్నాం. సో ఏవిన్నో ఆటంకపరచకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. తర్వాత వాక్యాన్ని వినేటప్పుడు పిల్లలు లేచిపోకూడదు, అలాగే పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు నేను దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అలక్ష్యంగా ఉండకండి. నిద్ర అనేది మీ దగ్గరికి రాని ఒకటి చూసుకోవాలని కూడా మీకు నేను మనవి చేస్తుంటున్నాను. సో రాత్రి క్యారల్స్ వెళ్ళి రావడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. సో మీకంటే ఎక్కువ నిద్ర నాకు కూడా వస్తుంది, కానీ రాదు ఇప్పుడు, ఎందుకంటే అయిపోయింది. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆ సమయాన్ని జయించేసినాం కాబట్టి ఇక మన దగ్గరికి నిద్ర అనేది రాకుండా చూసుకోవాలి. సో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ నీ హృదయంలోనికి ప్రవేశించి అది నిన్ను సరిచేసి, సరిదిద్ది, సమకూర్చాలి, బాగుపరచాలి. నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది, విరుద్ధమైన వాటిని ఆ రెండంచులు గల ఖడ్గము ఏం చేయాలి? సరిచేయాలి. ఎక్కువగా ఉన్నది నరికివేయబడాలి. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. Let us all turn to the letter of 1 Corinthians chapter 11 verse 24. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి మనము చదువుకుందాం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్నిటిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము. నాయన, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించమని, నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది మాలో ఉండకుండా, లేకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకే ఒక్క మాట అక్కడ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పను. ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని వాక్యం చెప్తుంది ఇంగ్లీష్లో. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడండి అని చెప్తుంది వాక్యం. ఇందులో ఈ వాక్య భాగంలో మనం చదువుతూ ఉంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం చేయాలి, ఇదే ఈరోజు మన అంశం.
దేవుని వాక్యము సెలవిస్తున్న మాట అంటే ఈరోజు 3వ వారంలో మనకు ఆయన యొక్క ప్రభురాత్రి బలలో మనం పాల్గొనబోతూ ఉన్నాం. రైట్, ఆయన బలలో చేయి వేయబోతూ ఉన్నాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగబోతూ ఉన్నాం. ఆయనలో మనం పాలి భాగస్థలం అవ్వబోతూ ఉంటూ ఉన్నాం. మరి ఆ రీతిగా పాల్గొనబోతూ ఉండగా ఆయన అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోనండి అంటున్నాడు. చేసుకొని ఇది చెయ్యండి అంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి చెయ్యాలి అంటే దీంట్లో మనము పాల్గొనాలి. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? ఇది మనము తెలుసుకోవాల్సిన సత్యం. ఉదయకాలమున క్యారల్స్ నుంచి వచ్చినాక నేను కూర్చున్నాను. అయ్యా, నాకు ఒక చక్కటి విలువైన ఎప్పుడూ మాట్లాడని అంశం కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన మెల్లిగా తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఇది చెయ్యాలి కదా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన మరలా మాట్లాడుతూ, బల్ల ఇచ్చే కార్యక్రమంలో నువ్వు బలలో పాల్పంపులు పొందుతున్నటువంటి సమయంలో నీవు చదివే వాక్యాన్ని తీయమన్నాడు. వెంటనే నాకు గుర్తుకొచ్చింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. వెంటనే నేను తీస్తే అక్కడ చక్కగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నావు, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆమేన్, హల్లెలూయా. నేను కళ్ళు మూసుకొని దేవుని నేను అడుగుతున్నాను, దేవుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నాయనా, అనేకమైన విషయాలు నేను జ్ఞాపకం చేసుకోవడానికి, కానీ నేను జ్ఞాపకం చేసుకునేటువంటి వాటిని నాకు తెలియచేయను నాయనా. ఆమేన్, హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్న విషయాల్ని ఒక్కొక్కటిగా దేవుడు క్రోడీకరించి లైన్ గా వాటిని చెబుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెబుతూ ఉన్నారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు తర్వాత గెత్సెమనే తోటకు వచ్చిన తర్వాత యెరూషలేముకు మొదటిగా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత వారం రోజులు అక్కడే ఉన్నాడు. ఆయన ఆ వారం రోజులు ఎందుకు ముందు వచ్చాడు అని ఒకసారి మనం గమనించి మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన తన ప్రాణము పెట్టడానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన మరణించడానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరి కోసం మరణిస్తూ ఉన్నాడు? తనకు తానే ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడా? ఎందుకు మరణిస్తున్నాడు ఆయన? ఎవరు ఆయన? ఇలా మరణం ఎలా వస్తుంది ఆయనకి అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నాకు అనేకమైన ప్రశ్నలు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన సూసైడ్ చేసుకుంటూ ఉంది. మరి ఆయన మరణిస్తానంటున్నాడు, దేని గురించి మరణించబోతున్నాడు ఆయన అనంటే వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన మరణం మనుషుని యొక్క పాపము నిమిత్తం, ఆ మనుషులో ఉన్న పాపము తీసివేయడానికి, మనుషులో ఉన్న అపరాధము తీసివేయడానికి, మనుషులో ఉన్న దోషము తీసివేయడానికి, మనుషుల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలు తీసివేయడానికి, లోకానుసారంగా జీవిస్తున్న జీవితంలో దూరము చేయడానికి ఆయన తన ప్రాణమును ఆయనే పెట్టబోతూ ఉన్నాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఆయనే తన ప్రాణమును ఏం చేస్తున్నాడు? పెడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన పెడుతూ ఉన్నాడు కానీ మరణించట్లేదు. మనము ఆ యొక్క మనీ లెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆ గోల్డ్ లెండర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనము మన వస్తువును అక్కడ ఇచ్చి ఆ డబ్బులు తీసుకుంటాం. అలాగే ఆయన కూడా తన ప్రాణమును తండ్రి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటిదనంటే, ఈ శరీరాన్ని ఆయన నలగొట్టబడుతూ ఉంది కనుక. ఎందుకు నలగొట్టబడుతూ ఉంది అంటే, ఆ శరీరం నలగొట్టబడుతుంది తప్ప ఆ శరీరము ప్రియమైన దేవుడు కదా, అది యాగముగా, బలి అర్పణగా అర్పించబడితేనే తప్ప పాప విమోచన, పాప క్షమాపణ దొరకదని
దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగున ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా అర్పించాడుగా చూస్తూ ఉన్నాం. ఆయన విరిగి నలిగిన మనసును ఎలాగైతే అలక్ష్యము చేయడో అలాగిన తన శరీరాన్ని విరగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. కొరడాతో కొట్టబడ్డారు. ప్రేమ దేవుడు వీపు దున్నబడినట్టుగా చూస్తున్నాం. తలపైన ముళ్ళ కీటం పెట్టబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. తలలో నుంచి రక్తము కారుతా ఉంది, చేతుల్లో నుంచి రక్తము కారుతా ఉంది, కాళ్ళలో నుంచి రక్తము కారుతా ఉంది, ప్రక్క ఎముకల్లో నుంచి రక్తము కారుతా ఉన్నది. ప్రేమ దేవుడు వీపు దున్నబడింది, రక్తము కారుతా ఉంది. వాక్యము సర్విస్తున్న మాట పడుతుంది. ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన రక్తము కాల్చబడాలంటే ఆ యొక్క తండ్రి యొక్క ఉద్దేశమైనదని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ లాగున ఆయన విరగొట్టబడినట్టుగా చూస్తున్నాం. ఆ విరగొట్టబడినటువంటి దానికి ఆయన ఎలాగా ఆ గెత్సేమనే తోటలోకి వచ్చినాడో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 47, 48 వచనాలు మనం చూద్దాం ఒకసారి. 22, 47, 48 త్వరగా. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనుల గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. ఆమేన్, హల్లెలూయా. వారం రోజుల ముందు ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు. సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఏమాత్రము భయపడకుండా, ఏమాత్రము సంకోచము లేకుండా, అనుమానము లేకుండా. ఇప్పుడు ఎవరైనా మనము ఎక్కడికైనా మనం వెళ్తే మనల్ని ఎవరైనా కొడతారు, తిడతారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, ఏం చేస్తాం? పోతామా? వెళ్తాం అక్కడికి? కొడతారు అంటే వెళ్తామా? వెళ్ళాం. ఒకవేళ మనల్ని ఏమైనా చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ముందుగా దొరికితే మనం అక్కడికి వెళ్తామా? బట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్న పని ఏంటంటే ఆయనని పట్టుకుంటారు. ఆయన పట్టుకొని సమాజ మందిరం ఎదుట ఆ యొక్క సమాజంలో నిలబెడతారు. ఆయనకి తీర్పు తీరుస్తారు. ప్రజలందరి సమక్షంలో ఆయనకి శిక్ష వేయబడుతుంది. సిలువ వేస్తారు, సిలువ మోపిస్తారు, కొరడాలతో కొడతారు, వీపు దున్నబడుతుంది, కొరడాలు ఆ ముళ్ళ కిరీటం పెడతారు, చేతులకు కాళ్ళకు సిలువ పైన మేకులు కొట్టి విరలాలు తీస్తారు. చనిపోయాడా లేదా అని బల్లెపు పోటు పొడుస్తారు అని తెలిస్తే ఎవరైనా వెళ్తారా? కానీ నా యేసయ్య వచ్చాడు. కేవలము బలి అర్పణ అర్పించబడడానికి ఎక్కడికి వచ్చాడు ఆయన. ఇదిగో లోక పాపముని మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్ల అని పిలువబడుతూ ఉన్నాడు ఆయన. యోహాను సువార్త కూడా వచ్చాడు 29వ వచనం ఆయన చెప్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అలాగిన యేసయ్య ఆ యెరూషలేములోనికి ప్రవేశించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరునాడు యోహాను తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పిల్ల? దేవుని గొర్రె పిల్లగా మారిపోయినాడు. ఎందుకు గొర్రె పిల్లగానే? గొర్రె పిల్లగా ఎందుకు అన్నారు అని అంటే యవన కాలపు గొర్రె. ఆమేన్, హల్లెలూయా. మన లోకంలో కొంతమంది మధ్య కాలంలో పిలుస్తున్నారు గొర్రె బిడ్డలు అనేసి. ఆమేన్, హల్లెలూయా. నిజమే, మనం గొర్రె బిడ్డలమే. మరి మీరు గాడిద బిడ్డలా? హల్లెలూయా. మీరు అడ్డగాడిద బిడ్డలా? ఆమేన్, హల్లెలూయా. మీరు బర్రె బిడ్డలా? అడగాలి. ఇప్పుడు మనం అడగాలి, క్వశ్చన్ అయ్యాలి. మనం గొర్రె బిడ్డలమే. ఎందుకంటే గొర్రెలు ఒక గొర్రె ఎటు వెళ్తే దాని వెనుకే వెళ్ళిపోతాయి, ఏమాత్రం సంకోచం లేకుండా, ఏమాత్రము ప్రేమ దేవుని అనుమానం పడకుండా వెళ్ళిపోతాయి. కారణం అంటే నీ ముందు ఉన్నది యేసయ్య కనుక. యేసయ్య అడుగు జాడల్లో మనం వెళ్తూ ఉన్నాం, యేసయ్య మార్గములో మనం వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును,
మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన నీడగా నేను సువర్ణమై మారెదను. శోధించబడిన నీడగా నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. ఎవరు నడుస్తున్నారు? గొర్రెబిడ్డలు కదా. గొర్రెలలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువంటి చూడం. ఎవరు చూస్తారు తెలుసా? మేకలు చూస్తాయి. వాటికి క్రమం లేదు, వాటికి పద్ధతి లేదు, వాటికి భయం లేదు, వాటికి భక్తి లేదు, వాటికి ఎంత మాత్రమో కదా ఒక నీతి లేదు వాటికి. అందుకే మేకల్ని గొర్రెలుగా ఆయన విభజించి ఆయన తీర్పు దినాన వాటికి పేర్లు పెట్టాడు. హల్లెలూయా. ఏం పేర్లు పెట్టండి? గొర్రెలు పరలోకానికని, మేకలు నరకానికని ఆయన తీర్పులో వీటిని ఏర్పరచుకున్నాడు. ఎన్నుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాడు. అవి అగ్నిలోనికైనా, నీళ్ళలోనికైనా, గోతులోనికైనా, ఇంకా దేనిలోనికైనా ఒక్కటి ముందు వెళ్తే మిగతా అన్ని కూడా వాటిని వెంబడిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆయన ఒక వారం ముందే బయలుదేరి ఇంత కూడా ఆయన లోపల ఏం లేదు, భయము, బెరుకు, దిగులు, ఆందోళన. రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, ఒకటే రోజు రాత్రి నన్ను అక్కడ జరుగుతున్నది. యూదా ఇస్కరియోతు అనే బరబ్బా అనుచరుడు. ఎవరు అనుచరుడు? బరబ్బా అనుచరుడు. ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే సహవాసం చేశాడు, యేసయ్యతో కలిసి భోంచేశాడు, యేసయ్యతో కలిసి నీళ్లు త్రాగాడు, యేసయ్యతో కలిసి పడుకున్నాడు, యేసయ్యతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు, యేసయ్యతో కలిసి నడిచాడు, యేసయ్యతో కలిసి ఆయన కూర్చున్నాడు. బట్ he doesn't have any repentance in his life. ఆయన జీవితంలో మారు మనసు అనేది కలుగలేదు. నేను వీళ్ళు అడిగారు, మన 12 మంది శిష్యుల దగ్గరికి ఆ కుమారుని తీసుకొచ్చినప్పుడు ఎందుకు స్వస్థపరచలేకపోయారు? ఆయనతోనే ఉన్నారు, కానీ వారి సమయం ఇంకా రాలేదు కనుక వారికి దేవుడు అవకాశము ఇవ్వలేదు. కానీ వారు నేర్చుకోవాలి, అంతే డిఫరెన్స్. అక్కడే ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళలో ఆ ఎక్సైటింగ్ అనేది కానీ, నేర్చుకోవాలనేటువంటి ఆలోచన, తలంపు కానీ, ఆశ కానీ, కోరిక కానీ, యేసయ్య ఏం చేస్తున్నాడో, ఎలా వాక్యం చెబుతున్నాడో, ఎలాగ స్వస్థపరుస్తున్నాడో, ఎలాగ బాగుపరుస్తున్నాడో, ఎలాగ ఆయన ప్రార్థన చేస్తున్నాడో, ఇవి ఏమి నేర్చుకోలేదు. అదే అక్కడ మైనస్ పాయింట్. శిష్యుల దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటిదంటే అదే. దానివల్లనే వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. ఆమేన్. హల్లెలూయా.
వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఆయన అంటాడు, ఇది దేని వల్ల ఎందుకు మేము చేయలేకపోయినామంటే ఇది కేవలము ఉపవాస ప్రార్థన వలననే తప్ప మరి దేని వలన ఇది సాధ్యము కాదు అని చెప్పినాడు. యెహోవాకు ఆదికాండం 18:14 అంటాడైనా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా ఆయనకు లేదు. మరి మన సంగతి ఏంటి? మనకు కొంచెం ఉంది, కానీ మనకు కూడా అసాధ్యమైనది లేదు. ఎప్పుడు అనంటే మనము ఆయనని కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనం కలిసి నడిచినప్పుడు, ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో కలిసి మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనం చూసి నేర్చుకోవాల్సినటువంటి జీవితం. ఆమేన్. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, యోధాతో అడుగుతూ ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? యోధా, నన్ను పొద్దు పెట్టుకుంటున్నావా, అప్పగించబోతున్నావా అని కూడా లాస్ట్ ఫైనల్ వర్డ్ అడిగితే కూడా నవ్వి అవునంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సంగమా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువునే ఒక తనతో ఉన్న వ్యక్తి అప్పగించేశారు, అమ్మి వేసిన ఒక కూటి కొరకు కూడా ఒక మనుషుడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న భ్రష్టుడు అని వాక్యం చెప్తుంది. దుష్టుడు కాదు, భ్రష్టుడు. భ్రష్టత్వంలోనికి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వాడు కూడా బాగు చేయలేడు. అలాగా మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన వాక్య జీవితాన్ని ఎవరి కోసమో దేనికోసమో తుచ్చమైనటువంటి లోకము కోసమో అమ్మి వేసుకునేటువంటి బ్రతుకులోనికి మనము దిగజారిపోకూడదని వాక్యం చెప్తుంది. ఒకరిని చూస్తే మనం ఈ లోకంలో ఆత్మీయంగా జీవించలేము. ఒకరిని చూస్తే ఈ లోకంలో మనము ఆత్మీయంగా క్రైస్తవ జీవితం మనము జీవించలేము. నువ్వు చూడాల్సింది నీతో ఉన్నటువంటి వారిని కాదు, నీతో ఉన్న వారిని కాదు. నువ్వు చూడాల్సింది యూ హ్యావ్ టు లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడాలి, దేవుణ్ణి చూడాలి. దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపాలని వాక్యం చెప్తూ ఉంది. దేవుని చూచే భాగ్యం కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు? ఎవరు నా తోడు రారు?
హల్లెలూయా. ఆయన చూసే నేత్రములు కావాలి, ఆయన చూసే కన్నులు కావాలి, ఆయన చూసే ఆత్మీయ జీవితం, ఆత్మీయ నేత్రములు మనకి ఈ రోజున కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు ఆయన చూసే నడిచే మార్గంలో నీవు నడవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యూదా దారి తప్పినాడు, మొదటి నుంచి దారి తప్పి వచ్చాడు. యాక్చువల్గా ఆయన ఏం మారు మనసు పొందలేదు, లేకపోతే ఆయన ఏమి నిజంగా మార్పు కావాలని వచ్చినటువంటి వాడు కాదు. మరి దేనికోసం వచ్చాడు తెలుసా? ఆయన ఒక మినిస్ట్రీ పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటిదనంటే దాన్ని ఫైనాన్స్ మినిస్టర్గా ఆ పోస్ట్ కోసం ఆయన వచ్చాడు. ఏసీని చూస్తే బరబ్బ దగ్గర ఎవరు ఉండట్లేదు, ఎవరు లేరు. అందుకనే బందిపోడు దొంగ, ఆయన మనుషులోనికి రాలేడు, సమాజంలోనికి రాలేడు, మామూలు జీవితం జీవించలేడు. కాబట్టి డబ్బులు దోచుకునేవాడు, వస్తువులు దోచుకునేవాడు, బందిపోటు దొంగ, మార్గములు కాసి మనుషులు దోచుకునేవాడు. కానీ ఆయన దగ్గర ఏం వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మెల్లిగా ఏసీ దగ్గరికి వచ్చాడు. ఎందుకనంటే ఏసీ వెనకాల చాలా మంది, వేల మంది ఆయన వెంబడిస్తున్నారు. ఇక్కడైతే ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాజు అవుతాడు, నేను మంత్రిని అవుతా. ఆ మంత్రి ఏ మంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రిని అవుతా. హల్లెలూయా అని ఆయన ఆశించి వచ్చాడు. కానీ ఇక్కడ ఏమి జరగట్లా, అదేది జరగట్లేదు. ఏసీ దానికోసం వచ్చాడా? రాలేదు కదా. మరి దేనికోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి, పాపం నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. అది పాపం తెలియక యూదా ఏసే చింతన చేయాలి. ఏసే తెలీదా? తెలుసు. వాని ద్వారానే కార్యమంతా జరగాలి, అందుకే వాడిని పక్కకు పెట్టుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు మనం ఏం చేస్తాం, మన పక్కన ఉన్నటువంటి వారిని, మనకి ఇష్టం లేని వారు ఎవరైనా వస్తే మనం ఒక చూపు చూస్తాం కదా. ఆ చూపులో రకరకాల అర్థాలు ఉంటాయి. నువ్వు నీతిమంతురాలువా, నువ్వు నీతిమంతుడివా, అసలు నీ బ్రతికేంటి, అసలు నువ్వు ఎలాంటి దానివి, నువ్వేది నా పక్కన కూర్చోవడం, అసలుకి యోగ్యత ఉందా, రకరకాల ఆలోచన ఆ చూపులో చాలా ఉంటాయి అర్థాలు. అవి మనము మన మనసులో అనుకుంటూ ఉంటాం. నీ మనసు ఎరిగిన దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన? నీ మనస్సును ఎరిగిన దేవుడు. అందుకే సూటిగా డైరెక్ట్గా రాగానే అడుగుతున్నాడు, అప్పగించబోతున్నావా, ముద్దు పెట్టుకోబోతున్నావా, ఇంకా నీ పని చేసేస్తున్నావా ఈ పని అని అడుగుతున్నాడు. ముందే అడుగుతున్నాడు. వాడు ఎస్ అంటున్నాడు. ప్రయత్నం చాలా చేస్తాడు, కానీ ఎక్కడ కూడా దొరకల. అయితే వాక్యం చెప్తున్న మాట అంటే, అలాగే ఎప్పుడైతే వాడు దురుద్దేశం కలిగి ఉన్నా కూడా ఏసీ ఎందుకు పెట్టుకున్నాడు అక్కడ దగ్గర అంటే, ఇక్కడైనా మారు మనసు పొందుతావేమో, ఇక్కడైనా మారు మనసు పొందుతాడేమో, ఇన్ని కార్యాలు చూస్తుండగానైనా, లేక ఈ వాక్యం వింటూ ఉండగానైనా మారు మనసు పొందుతాడేమో, రక్షణ పొందుతాడేమో అని అవకాశం మీద అవకాశం కృప చూపిస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. హల్లెలూయా. కృప వెంబడి కృప చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు.
అలా ప్రతిసారి మన విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కృప చూపిస్తుంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, నేను చేస్తుంది కరెక్ట్ అనుకుంటున్నాం, నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ అనుకుంటూ ఉన్నా, నేను కూర్చున్న స్థలం కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు, నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నా వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నావు. కాదు ప్రేమ దేవుడు, ఇకనైనా తెలుసుకుంటావేమో అని దేవుడు అవకాశం మీద అవకాశము దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు అని కూడా చెప్పాడు. అనగా ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. స్టిల్ హీ ఈస్ గివింగ్ హిస్ గ్రేస్, స్టిల్ హీ ఈస్ గివింగ్ హిస్ టైం. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ థీ అంటాడు ఆయన. దాన్ని మనం అలసిగా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అమ్మేస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను మనం అమ్ముకుంటూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి దీవెనలను మనం అమ్ముకుంటూ ఉన్నాం. ఆయన ఉచితముగా ఇస్తే మనం వాటిని క్యాష్ చేసుకుంటూ ఉన్నాం. యూదా ఇస్కరియోతు వల్లే మనం మారిపోతూ ఉన్నాం. అందుకనే ఈరోజు మన జీవితాల్లో దెర్ ఇస్ నో ప్రాస్పెరిటీ, దెర్ ఇస్ నో ప్రాస్పెరిటీ. అభివృద్ధి లేదు మన లోపల. ఆశీర్వాదానికి తగినటువంటి ఆ అభివృద్ధి మనలో ఫలభరితమైన జీవితము కనబడట్లేదు. యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా ఒక చెట్టు అని కనబడిందంటే, ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. ఎలా ఉందంటే అది పెద్దగా ఉంది, నిండుగా ఉంది, గుబురుగా ఉంది, పచ్చగా ఉంది అని అనుకున్నాడు. చాలా ఫలాలు దీంట్లో ఉంటాయి అనుకున్నాడు. మనం కూడా ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. ఒక ప్రార్థన చేసి ఒక వాక్యం చదువుకొని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉన్నాం. అబ్బాయి రోజు ప్రార్థన చేసుకున్నా, ఆహా ఈరోజు వాక్యం చదువుకున్నా అనేసి మనం ఏం చేస్తున్నామంటే అక్కడితోనే ఏం చేస్తున్నాం, మన రోజున సాటిస్ఫై అయిపోతూ ఉన్నాం. ఈరోజు కోట వాట అయిపోయింది. వాట్ డిడ్ యూ గెయిన్? మై క్వశ్చన్ ఇస్, వాట్ డిడ్ యూ గెయిన్? ఏం సంపాదించావు? నీ ప్రార్థన చేసి నువ్వు వాక్యం చదివినావు కదా, సంతోషం. ఈరోజు వాక్యం చదువుకున్నావు, ఈరోజు ప్రార్థన చేసుకున్నావు. వాట్ డిడ్ యూ గెయిన్? ఏం సంపాదించావు అని అంటే ఏమీ సంపాదించలేదు. ఆమేన్, హల్లెలూయా. ఒకరికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటికి 1 ఇచ్చాడు. 5 గలవాడు 5 సంపాదించాడు. 2 గలవాడు 2 ఇంకా 2 ఎక్కువ సంపాదించాడు. 5 గలవాడు 10 ఉన్నాయి, 2 గలవాడి దగ్గర 4 ఉన్నాయి, ఇంకొకడు ఏమీ లేవు. కారణం ఏంటంటే వాడు తీసుకెళ్లి దాన్ని భూమిలో పాతి పెట్టేసినాడు. నీ జీవితం అలా ఉందేమో జాగ్రత్త అని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప చూపిస్తా ఉంటే, టైం ఇస్తా ఉంటే, అవకాశం మీద అవకాశం ఇస్తా ఉంటే నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే, నేను చేస్తున్న పని కరెక్ట్ అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు, నేను కూర్చునే స్థలం కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు. నీ మాటల్లో నీతి లేదు, నీ మాటల్లో న్యాయం లేదు, నీ మాటల్లో పరిశుద్ధత లేదు, నీ మాటల్లో ఆ యొక్క పవిత్రత లేదు, నీ మాటల్లో ఎంత మాత్రము ఆ యొక్క గొప్పతనము లేనే లేదు. ప్రేమ దేవుని బిడ్డ, అందుకే వాక్యం సెలవిస్తా ఉన్న మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో మనకు మనమే నిర్ణయించుకుంటున్నాం, మనకు మనమే తీర్పు తీర్చేసుకుంటూ ఉన్నాం. అది కరెక్ట్ అని నీవే అనేసుకుంటూ ఉన్నావు. నీకు నువ్వు కాదు అనుకోవాల్సింది. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి, దేవుని దగ్గర విచారణ చేయి. దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా, కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, మాట్లాడాలన్నా, ఏమి చేయాలన్నా దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. కనుకనే దేవుడు అంతగా ఇష్టపడ్డాడు. దావీదు దేవుని హృదయాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. దావీదు దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడుగా, దావీదు దేవుని యొక్క హృదయ ఆలోచన తలంపులను ఆయన ఎరిగినాడు. ప్రణాళికలను ఆయన ఎరిగినట్టుగా చూస్తున్నాం. ఆయన ఉద్దేశాలను ఆయన నెరవేర్చినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అంత ఈజీ కాదు ప్రేమ చెప్పి నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడు అనే ఒక మాటలో ఎన్ని గూఢార్థాలు ఉన్నాయో, ఎంత మర్మం ఉందో, ఎంత లోతైన విషయాలు ఉన్నాయో నీకు తెలియదు. నువ్వు సముద్రంలో దిగితే కానీ నీవు గ్రహించలేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. పైన ఉండి నేను సముద్రంలో దిగాను, సముద్రంతోనే ఆడుకున్నాను అంటే ఒక ఆలోచన లోపల తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది నీ పరిస్థితి ఏంటో. సునామీ వచ్చి చాలా మందిని తీసుకొని పోయింది, ఇంకా వేరే కూడా వచ్చి తీసుకొని పోయినాయి. కొంతమంది అలా సముద్రంలో ఆడుకుంటూ అలా జారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. లాగేసుకునేది, లాగితే తెలుస్తుంది.
నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావో, నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావో. హల్లెలూయా. ఇందాక మనం పాట పాడినాం కదా, శోధన వస్తేనే మనకు ఏంటిది, నువ్వెంత కరెక్ట్గా ఉన్నావో, ఎంత గొప్పగా ఉన్నావో, ఎంత బాగున్నావో, ఎంత మంచిగా ఉన్నావో, నువ్వెంత చక్కగా ఉన్నావో, నీ నీతి ఎంతనో, నీ పరిశుద్ధత ఎంతనో, నీ పవిత్రత ఎంతనో, నీ క్రైస్తవ జీవితం ఎంతనో, దేవుని కుమార్తె జీవితం ఎంతనో బేరీజు వేసుకోవడానికి. హల్లెలూయా. శోధన లేకుండా ఆత్మీయ జీవితం వ్యర్థం. ఒక పరీక్ష రాస్తేనే తప్ప, ఒక టెస్ట్ రాస్తేనే తప్ప, నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తేనే తప్ప దాంట్లో నువ్వు పాస్ అవుతావా లేదా అనే సంగతి నీకు తెలుస్తుంది. లేకపోతే ఎంత మాత్రం అది తెలియదు అన్న సంగతి నేను గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. నా ప్రేమను వారు, అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, అయ్యా మొదటిగా ఆయన్ని అప్పగిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, నీతో ఉన్నటువంటి వారే నిన్ను అప్పగించవచ్చు. అయినా నువ్వేం చేయాలి? దేవుని కోసము నిలవబడే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, ధైర్యము కలిగి నువ్వు ఉండాలి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించాను. ఈరోజు నీవు కూడా నేను కూడా జయించాలి. ఎప్పుడెప్పుడు జయించాలి? ఎప్పుడెప్పుడు జయించాలి? ఎప్పుడు జయించాలి? శోధన సమయంలో కాదు, ఎప్పుడు జయ జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు జయించడానికి ఒక ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఒక ఆయన నీకు అండగా ఉన్నాడు, ఒక ఆయన నీకు బండగా ఉన్నాడు, ఒక ఆయన నీకు నీ పక్కనే ఉన్నాడు. దేనికోసము? అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపిణికే వందనం, ఎన్ని తీరులా నిన్ను కొలిచినా నేను నీరునా. అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపిణికే వందనం. హల్లెలూయా. అన్ని వేళలా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కొన్ని వేళ పొంది పోగొట్టుకునే అన్ని కూడా మళ్ళీ నీకు అనుగ్రహించే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు ఏ దేవునైతే నమ్మినావో ఆ దేవుడు రాయి, రప్ప, కర్ర, మొద్దు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎలాంటి దేవుడు ఆయన? కనులుండి చూచువాడు, చెవులుండి వినువాడు, నోరుండి మాట్లాడువాడు,
చేతులుండి పనులు చేయవాడు, కాళ్ళుండి నడిచి వచ్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏక రీతిగా ఉన్నటువంటి సజీవమైనటువంటి దేవుడైన సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. 52వ వచనం 53వ వచనం చదువుకుందాం దయచేసి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 52, 53. మొదటిగా యూదా ఇస్కరియోతు వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకున్నని ఆయన అప్పగించినటువంటి సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపాటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ ఉదయాలతోనూ బయలుదేరి వచ్చిందిరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకుని లేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఆమేన్, హల్లెలూయా. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు, సమాజ మందిరంలో ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు నన్ను పట్టుకోలేదు. ఇప్పుడేంది బందుపోటు మీకు వచ్చినట్టుగా నా మీదకి కత్తులతోనూ గుదిగలతోనూ బల్లములతోనూ తల్వార్లతోనూ జంబ్యాలతోనూ నా మీదకి వచ్చారేంటి అని అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఏంటిది కింద 53వ వచనంలో, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన ఆమేన్. ఒకవేళ నీకు ఏదైనా సంభవించింది అని అంటే అది నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ మాట చదువుతా. అది అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మీ ఆయన యొక్క బంధించడానికి వచ్చినప్పుడు ఆ గడి ఎలాంటిదంట? అంధకార సంబంధమైనటువంటి గడి, అధికారము. మీ జీవితంలో కూడా జరుగుతాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరిగాయి, జరగబోతూ ఉన్నాయి. వాటన్నిటి విషయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని అంటే అది వారి గడియ, అది సాతాను గడియ, అంధకారం యొక్క గడియ. ఆ గడియనే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అయ్యున్నది గనుక మీరు చేయగలుగుతున్నారు, లేకపోతే మీరు ఎంత మాత్రము చేయలేరు. రెండవది, తండ్రి ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. అందరి నిమిత్తమే వచ్చాడు, ఆయన కూడా కుమారుడు కనుకనే ఇదంతా జరుగుతుంది, లేకపోతే జరగదు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు చాలా మంది క్రైస్తవులకి, విశ్వాసులకి, మనుషులకు ఏంటనంటే నాకు ఎందుకు జరుగుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు అవుతుంది. మొన్న ఒక పిల్లోడు ఎవరో కేరళలో 15 కోట్ల లాటరీ తగిలిందంట. ఆ పిల్లోడు నాకు ఎందుకు వచ్చింది, చీ నాకు వద్దని అన్నాడా? అంటామా మనము? అంటామా? అప్పుడు అనరు. అప్పుడు ఎందుకు అంటారు? ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఐఎమ్ లక్కీ. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరిని? మరి శోధన వచ్చినప్పుడు ఐఎమ్ లక్కీ అను. శోధన వచ్చినప్పుడు నేను లక్కీ అనాలి. అప్పుడే కదా దేవుని ప్రేమ నీ పట్ల ఎంత ఉందో తెలుస్తుంది, నువ్వు దేవుని ఎంత ఇష్టపడుతున్నావో తెలుస్తుంది, దేవుని ఎంత నువ్వు కలిగి ఉన్నావని తెలుస్తుంది. తరాజులో వేసి చూస్తే నీకు తెలియబడాలి అంటే నీవు ఆయన కొరకు ఉన్నావన్న సంగతి తెలియాలి. అలా తెలిసినప్పుడే, అది వాటిని ఎదుర్కొన్నప్పుడే, వాటిని భరించినప్పుడే, వాటిని సహించినప్పుడే, వాటిని ఓర్చుకున్నప్పుడే నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితం, గుణం, లక్షణం. లేకపోతే కానే కాదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. లోకాసన డబ్బులు కానీ, బంగారం కానీ, ఇంకేదైనా వస్తే అది నేను లక్కీ అనుకుంటున్నావు, కానీ శోధన వస్తే మాత్రము కాదనుకుంటూ ఉన్నావు, వద్దంటున్నావు. నాకే ఎందుకు వస్తున్నాయి అంటున్నావు. నీకే ఎందుకు వస్తున్నాయి అని అంటే ప్రేమ దేవుని బిడ్డ, దేవుడిని పరీక్షిస్తున్నాడేమో, సాతాను శోధిస్తుందేమో, లేకపోతే నీ స్వయంకృత అపరాధమేమో. ఆ 3 విషయాలు ఒక్కసారి దేవుని దగ్గర కూర్చొని నువ్వు పరిశీలన చేసుకుంటే నీకు తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి నా జీవితంలో అని దేవుని దగ్గర విచారణ చేసే విచారణకర్తగా నువ్వు ఉండాలి. విచారించే జీవితం నీ లోపల ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్,
అందుకని వాక్యం చెప్తుంది, ఇది అంధకార సంబంధమైన అధికారము గడియయు అయ్యున్నది, దానిని గ్రహించాలి. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. ఇక మూడోదిగా చూద్దాం, 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు త్వరగా. చూచి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడబోలేను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను. ఆయన అతను ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్తమైన వస్త్రాలను తొలగించి పిలాతు వద్దకు మరలా పంపెను. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఈయన గలిలయుడు అన్న సంగతి తెలుసుకొని మళ్ళీ ఆయనని హేరోదు దగ్గర పంపించారు. హేరోదు యేసు ప్రభువు నుంచి చాలా విషయాలు విన్నాడు. స్వస్థతల గురించి విన్నాడు, చనిపోయిన వారిని లేపినాడన్న సంగతి విన్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలు విన్నప్పుడు ఆయన ఎదుటనే ఈయన ప్రత్యక్షమయ్యే సరికల్లా ఆయన ఒకటి ఆశించాడు, ఏంటంటే ఏదైనా ఏమైనా అద్భుతము చేస్తాడేమో అని ఆశిస్తూ వచ్చాడు, చూస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారికి విలువ ఇవ్వలేదు. ఇవ్వకపోయే సరికల్లా ఆయన కోపం వచ్చి, ఎవరికి? హేరోదు కోపం వచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ? తన సైనికులతో కలిసి ఆయన్ను తృణీకరించి అపహసించినట్టుగా చూస్తున్నాడు. తృణీకరించాడు, అపహసించినాడు, అవహేళన కూడా చేసినట్టుగా చూస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళా ఈ గొడవ నాకెందుకు అని చేసే పనులన్నీ చేశాడు. చేసేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపజేసి తిరిగి మరలా పిలాతుల దగ్గరికి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇలా కూడా జరిగింది, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఇక్కడికి పంపించారు, నన్ను అక్కడికి పంపించారు, మరలా ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇది మా జ్యూరిడిక్షన్ లో లేదు ఈ పోలీస్ స్టేషన్, మీరు అక్కడికి పోండి అన్నట్టు మరలా ఇక్కడ పంపించారు. మరలా మల్కాజికి వచ్చింది కేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన ఏదైనా అద్భుతము చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు హేరోదు. కానీ ఏ అద్భుతము చేయకపోయేసరికల్లా ఆయన్ని తృణీకరించాడు. తృణీకరించి అపహసించి అవహేళన చేసి గేలి చేసి తన సైనికులతో కలిసి ఆ పని చేశాడు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హల్లెలూయా. ఏం చేశారు? మళ్ళా ఆయన ప్రశస్తమైన వస్త్రం, ఏమి జరిగినట్టు ఏమి అవ్వనట్టు పోలీసులు బాగా కొట్టి, ఏం కొట్టినట్టు మళ్ళీ మంచి డ్రెస్ వేసి పంపించేసినట్టు. అరే ఒకవేళ నువ్వు కొట్టినట్టు చెప్పినావు అనుకో, నువ్వు బయట మళ్ళీ దొరకకపోవు, ఖచ్చితంగా దొరుకుతావు, నేను మళ్ళీ నేను లోపల చేస్తావు, ఏదో ఒక కేసు పెడతావు నీ మీద, జాగ్రత్త, కోర్టులో చెప్పేటప్పుడు నీ సాక్ష్యం జాగ్రత్తగా చెప్పు. జడ్జి అడుగుతాడు నిన్ను, ఏమని? నేను కొట్టిండ్రా అని అడుగుతాడు. అడిగితే నువ్వేం చెప్పాలా? కొట్టలేదని చెప్పాలా. ఒకవేళ నువ్వు కొట్టినావని చెప్పినావు అనుకో, దొరకకపోవు, ఖచ్చితంగా దొరుకుతావు. ఆమేన్, హల్లెలూయా. అలాగే జరిగింది ఇక్కడ కూడా సేమ్. కాకపోతే ఆయన నోరు తెరవలేదు, మరలా పంపించేశారు. పిలాతు దగ్గరికి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు అపహాస్యం చేసింది కాకుండా, వాళ్ళు చేసేటువంటి క్రియలు కాకుండా ఇంకో దగ్గర కూడా అదే పని చేయిస్తూ ఉన్నట్టు, ఇంకొక అధికారి దగ్గర కూడా అదే పని చేయించినట్టుగా చూస్తున్నాం. ఇది జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి 21 వచనం. దీనిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతడు ఎందు మరణముకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఏకపట్టముగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచారు. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి. దేవుని వాక్యము సెలవిస్తున్నదంటే, పిలాతు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నాన్ని ఎంత మాత్రము సఫలము కాకుండా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, ఒకటే మాట, ఇంకేం మాట్లాడట్లేదు. వారికి ఎంతసేపు వాళ్ళ బాధ అంతా ఏంటంటే
వీడొచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నాడు, మొత్తము పాడు చేస్తున్నాడు. కాబట్టి అలా చెప్పబడింది అక్కడ, వీనిని సిలువ వేయండి. యేసు ప్రభువుని ఏమంటారు, వీనిని అంటున్నారు, వాడు అంటున్నారు. అంటే వాళ్ళ లోపల అంత కక్ష, క్రోధం, కోపం. ఎందుకు? వారిని స్వస్థపరిచినందుకు, వారిని బాగు చేసినందుకు, వారిని మరణిస్తే లేపినందుకు, పక్షవాతంతో బాధపడుతుంటే బాగు చేసినందుకు. వాళ్ళు చేయకపోగా ఈయన చేస్తే వాళ్ళకి కోపం వచ్చింది. ఇంతే, వాళ్ళ కోపం వచ్చింది. ఇంకా దేని గురించి రాలేదు. వారిని ఎవ్వరు కూడా లెక్క చేయట్లేదు. ఎవరిని? సమాజపు మందిరపు అధికారులని, యాజకులని, పరిసయ్యులని, సద్దుకైలని, ఇంకా మిగతా కొంతమంది పెద్దలను, వారందరూ కూడా ఏకమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికి ఏకమయ్యారంటే ఆయన చంపటానికి, అంతే, ఇంకేం లేదు. ప్రజలు కూడా చాలా మంది దాంట్లో మేలులు పొందుకున్నటువంటి వారు సైతము, మన ద్వారా మేలు పొందుకుంటారు, కానీ మనల్ని మరలా వెనకకెళ్ళి తొలనాడుతూ ఉంటారు. ఇది మనకు జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. మేలు పొందుకొని తొలనాడేటువంటి వారు. అక్క ఒక గ్లాస్ చక్కెర ఇవ్వ, ఈమెనే తీసుకుంటుంది, మళ్ళీ వేరేలకు చెప్తుంది, ఆమె నా దగ్గరకు వచ్చి గ్లాస్ షుగర్ తీసుకుపోయిందని చెప్తుంది. ఆమేన్ కదా, అలాగే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఆమె చెప్తుందేమో అనే భయం. తప్పేముంది దాంట్లో? ఇలాంటివి చాలా ఉంటాయి, చిన్న చిన్న విషయాలు ఆడవాళ్ళ మధ్యలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్న చిన్న విషయాలు మనల్ని ఏం చేస్తున్నాయి, ఈ రోజున పాడు చేస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ జరుగుతున్న విషయం అదే. నా ప్రియమైనటువంటి వారుగా దేవుని వాక్యం సెలవిస్తుంది, అయితే కాగా వారు అడిగినట్టే జరగవాలని పిలాతు ఏం చేసినాయంట, వారి కేకలే గెలిచినాయి. అంత కేకలేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నా, ఎంత ఘోరము చూడండి ఒకసారి. మంచి చేసినటువంటి ఆ యొక్క మనిషిని ఏం చేస్తున్నారు, ఆయన చంపేయాలి, ఆయన సిలువ వేయాలి. ఎన్నో ఘోరమైన తప్పులు, పాపాలు చేస్తే తప్ప, పాపాలు కాదు కానీ ఏదో ఘోరమైనటువంటి విషయాలు చేస్తే తప్ప ఉరిశిక్ష చెయ్యరు. గవర్నమెంట్ కానీ తీర్పు తీర్చదు, కోర్టు కూడా. కానీ ఇక్కడ ఏం జరగలేదు, అయినా చంపేయాలి. ఒకటే మాట, ఒకటే మాట, ఒకటే మాట. ఇదే జరిగింది. నన్ను జ్ఞాపకం చేసుకోరండి. మంచి చేస్తే ఒక చెట్టుకు నీళ్లు పోస్తే ఏమవుతుంది, పెరిగి పెద్దయి మనకు నీళ్ళనిస్తుంది. అదే చెట్టు నరుక్కుంటే నీడ పోతుంది. అలాగే ఇక్కడ జరిగింది. ఆయన పోగొట్టుకున్నారు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నా. 33వ వచనం, 34వ వచనం చదువుదాం దయచేసి. వారు కపాలమనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆమేన్. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. గమనించదగిన విషయం, ఆయన సిలువ వేశారు. కానీ ఎలా సిలువ వేశారు అని అంటే, ఇరుపక్కల ఇద్దరు దొంగలు, లోకానుసారంగా దొంగలు వాళ్ళు. ఆ దొంగల మధ్యలో ఈయనని సిలువ వేసినట్టుగా చూస్తున్నారు. ఎవరిని? నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. నిన్ను రక్షించిన రక్షకుడైన యేసు ప్రభుని మధ్యలో ఆయన్ని సిలువ వేసినట్టుగా చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో చూడండి ఒకసారి. మంచి చేసినటువంటి వ్యక్తిని దొంగల మధ్యలో సిలువ వేసినారు. ఎక్కడ వేసినారు? దొంగల మధ్యలో సిలువ వేసినారు. ఆ దొంగల మధ్యలో సిలువ వేసి ఏం చేస్తున్నారంటే, ఆయనని అవమానపరచడానికి తప్ప, నిందించడానికి తప్ప, నువ్వు కూడా ఒక దొంగవే అని చెప్పడానికి తప్ప మరొక విషయము కాదు. ప్రేమ దేని బిడ్డ, ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
నువ్వు ప్రార్థించినప్పుడు నీ దేవుడు నీకు జవాబు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవునికి సమాధానం కలుగజేస్తూ ఉన్నాడు. ఇందాక మనం సాక్ష్యాలు విన్నాం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు గోచారినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు కన్నీరు కార్చినప్పుడు, అయ్యా నాయనా తండ్రి అబ్బా యేసువే అన్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసినాడు. నీకు సమాధానం ఇచ్చాడు, నీకు నెమ్మదినిచ్చాడు, మనశ్శాంతినిచ్చాడు. ఇంకా రకరకాలుగా ఆయన ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశాడు. వాటన్నిటిని మనం ఈరోజు మర్చిపోతూ ఉన్నాం. వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఇంకేం చేశారు? కింద మనం చూసినప్పుడు ఆయన అంగీని తీసి ఏం చేశారంట? పంచుకొనుటకై. అది ఆయన అంగిని తీసివేసి చీట్లు వేసి, ఎవడో ఒకటి తీసుకోవచ్చుగా అంటే అక్కడ కూడా ఆయన్ని అంతగా తృణీకరించుతున్నట్టుగా, ఇది కూడా అన్నట్టుగా ఆయన అంగీని కూడా తీసేసి ఆయన అలాగా అవమానపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అంగి కొరకై చీట్లు వేసినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నారు. ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేనే లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆయన అంగి కొరకు చీట్లు వేసి ఆయన అవమానపరిచినట్టుగా ఇది జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. 37వ వచనంలో, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనిమని ఆయన్ను అపహాస్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు యూదుల రాజు కదా, నిన్ను నీవే రక్షించుకో. దొంగలు కూడా అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? చదవనొకసారి మాట 39వ వచనం నుంచి 40వ వచనం వరకు. మరి ఎలా పడిన ఆ నేరస్తుల్లో ఒక్కడు ఆయన దూషించమని, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఒక్క నిమిషం. ఒకడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు రాజువు కదా, యూదుల రాజువు కదా, నువ్వు చెప్పుకున్నావు కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒకడు అడుగుతూ ఉన్నాడు. మనము కొన్నిసార్లు మనం చేసే తప్పులు, లేకపోతే మనం చేసే పాపాలు, మనం చేసే అతిక్రమ క్రియలు, వాటిని ఒప్పుకొనకపోగా మనం ఏం చేస్తున్నామంటే సమర్థించుకుంటూ ఉన్నాం. నేను కరెక్ట్ అని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2వ వచనం చదవమా, కింద వచనం చదవమా. అయితే రెండవ వాడు గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. ఆయన అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువై. ఎందుకు? ఇప్పుడు దీన్ని కూడా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, బాప్తిజం తీసుకోరా, మారుమనసు పొందరా, రక్షణ పొందరా అంటే స్టిల్ టైం ఈస్ దేర్, ఇంకొంచెం సమయం ఉంది. ఏమంటారు? ఇంకా కొంచెము సమయం ఉంది. కలువరి సిలువల విలువ నాకు చూపెనుగా, కరుణను చూపి నాకు పెనుగా. కలువరి సిలువ
హల్లెలూయా. మనసులు పైకెద్దామా? ఒక్కసారి ఇట్లా అందాం నాలాగా, ఇటు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనట్లేదు. ఓకే, కూర్చోండి. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? ఎందుకు నిలబెట్టండి తెలుసా? ఎందుకు? హలో అంటాడు. ఏది? అది. ఏది? అది. అంతే. ఏమంటుంది? ఈడ నిలబడ్డవాడు అన్ని గమనించాలి. గుడ్డెది చేతిలో పడ్డట్టు పోకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది వెళ్ళిపోయినా ఇంకా గంట ఉంది వాక్యం. ఈరోజు జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి అన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. చేసుకుందామా? గంట చెప్పండి మరి. ఏం చేసుకుందాం? హల్లెలూయా. అర్ధ గంటనే అయింది కదా వాక్యం, అంతే అయింది. ఇంకా గంట. మా తమ్ముడు చూస్తున్నా గంట ఇంకా 2 గంటలు తీసుకో అంటుండు. కిటికీలు చూపిస్తే ఇట్లా. ఆయనకి వాక్యం అన్నా దేవుడు అన్నా ప్రార్థన చాలా ఇష్టం. రోజు ప్రార్థన చేస్తాడు, రోజు వాక్యం చదువుతాడు. చదువుకోకుండా అలా పంపాడు కాలేజీలకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోజు వాక్యం అంటాడు రాత్రిపూట. సో అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, చాలా గొప్ప విషయం ఏంటంటే, నీవు యూదురాజు అయితే ఆ దొంగ ఏం చేస్తున్నాడు? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమంటే ఇంకొకడు అంటున్నాడు, లేదు 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 అట్లా కాదు, మనం చేసింది, నువ్వు మాట్లాడేది తప్పు, ఇది మనకు న్యాయమే, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. అయ్యా నువ్వు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్నాడు. అది చూసి చాలా మంది నాకు ఇంకా టైం ఉందని అనుకుంటూ ఉన్నాను. టైం లేదు. దొంగ రక్షించబడలేదా? వానికి టైమే లేదు అక్కడ. ఇంకా మళ్ళీ వాడిని విడిపించే ప్రసక్తే లేదు. వాడిని అక్కడ చంపేస్తారు. ఆ సమయంలో నీకు అవకాశం దొరికింది. నీకు ఇప్పుడు అవకాశం దొరికింది కదా, నీకు అవకాశం ఇప్పుడు దొరికింది కదా, వాడికి అప్పుడు దొరికింది. అందుకు వాడిని రక్షించాడు దేవుడు. అంతేగాని వానికి అవకాశం ఉండి దేవుడు రక్షించలేదు. టైం లేదు వానికి అక్కడ. అప్పటి వరకు యేసయ్య గురించి వినలేదు, వాక్యం వినలేదు, దేవుడి గురించి వినలేదు, అసలు ఏమీ తెలియదు వాడికి. ఆ లాస్ట్ మినిట్ లో ఒకడేమో దుర్వినియోగం చేసుకున్నాడు అవకాశాన్ని, ఒకడేమో సద్వినియోగం చేసుకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, మన విషయంలో కూడా అదే, సమయము ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాడికి అవకాశం లేదు కాబట్టి వాడు అడిగాడు. అది కూడా వాడికి తెలీదు. అలా దేవుడు మాట్లాడతాడు, వాడిని రక్షిస్తాడు, వాడిని కాపాడుతాడని వాడికి కూడా తెలీదు. కానీ వాడు కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు. తన తప్పును తెలుసుకొని దేవుని దగ్గర యాక్సెప్ట్ చేస్తూ దేవుని దగ్గర మనవి చేస్తూ ఉన్నాడు. కనుకనే దేవుడు వాడిని రక్షించాడు. కానీ మరి వాడిని ఎందుకు రక్షించలేదు? పక్కన ఉన్నవాడిని. దేవుని వాక్యం సెలవిస్తుంది, గాడ్ నీడ్స్ ద రిపెంటెన్స్, హార్ట్. ఆ మారు మనసుకు తగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకు చాలా టైం ఉంది, చాలా అవకాశం ఉంది అనేది మనం అనుకుంటున్నాం. కాదు, వానికి లేదక్కడ, నీకు ఇక్కడ ఉంది.
ఉన్నా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు, అలక్ష్యము చేస్తూ ఉన్నావు. జాగ్రత్త అని దేవుని వాక్యం నేను హెచ్చరిక చేస్తుంది. వానంటాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందు. ఎంత చక్కటి ఆశీర్వాదం. నా ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. ఆఖరిగా చూడండి ఒకసారి 44 నుంచి 46 వచ్చిన. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే మధ్యాహ్నం, రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీదకి ఏమైందంట? చీకటి కమ్మెను. అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి. ఇంకేం జరిగింది అక్కడ? 3 గంటల వరకు దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. సూర్యుడు దేవుడు కాదు, ఆయన సృష్టి. ఎవరి సృష్టి? దేవుని సృష్టి. ఆ దేవుని సృష్టి, దేవుణ్ణే మీరు సిలువ వేస్తున్నారు అని ఆ సృష్టి కూడా ఏమైంది? వెలుగు ఇచ్చే, వెలుగును కలిగించే రీతిగా దేవుడు దాన్ని సృష్టిస్తే ఆ సృష్టి అయినటువంటి సూర్యుడు అదృశ్యమైపోయినాడు. అది చూడలేక సృష్టికర్తనే మీరు సిలువ వేస్తున్నారు, ఎంత దౌర్భాగ్యులు అని ఆయన కూడా, ఆ సూర్యుడు కూడా, ఆయన కాదు, ఆ సూర్యుడు కూడా అదృశ్యుడైనట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని సృష్టి అయిన సూర్యుడు అదృశ్యం అయిపోయినట్టుగా దేశం అంతటి మీదకి 3 గంటల సేపు చీకటి కమ్మినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలు కూడా దేవుని విషయంలో అలాగే మనం చేస్తే ఆ వెలుగు మన నుంచి విడిపోయి చీకటి కమ్ముకుంటూ ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత ఆయన తన తండ్రికి తన ఆత్మను అప్పగించినట్టుగా కూడా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. తర్వాత తన ప్రాణము ఆయన విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. వీటిని అన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకొని ఈ బలలో పాల్గొనమని చెప్తూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పి, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో ప్రేమ దేవుని బిడ్డలారా మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుని వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.